నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, నువ్వు ఎంత తిట్టినా నీకు భయపడే వాళ్ళు ఎవరు లేరు, ఇంకా రెచ్చిపోతారు. రాష్ట్ర వ్యాపితంగా కూడా నీకు వ్యతిరేకంగా ఒక ఉద్యమాన్ని కూడా మేము తీసుకొని వస్తాం. అట్లా నా కొడుకులు ఇట్లా నా కొడుకులు అని చెప్పి మాట్లాడడం ఎంతవరకు సభ్యత, మీకు ఎంతవరకు సంస్కారం? దీన్ని బట్టే తెలుస్తుంది మీ సంస్కారం ఎంత. మీ వయసు వచ్చింది కానీ బుద్ధి పెరగలేదని చెప్పేసి ఇవాళ ప్రజలంతా కూడా అనుకుంటున్నారు. ఒకసారి ప్రజల్లోకి పోయి చూడు ఏమనుకుంటున్నారో నీ గురించి. ఈరోజు కూడా తాడపత్రిలో బయట కనబడే ప్రపంచం వేరు, లోపల తిరుగుతున్నటువంటి గంజాయి కానీ, ఇస్పెటాకులు కానీ, లేకపోతే ఈ మట్కాలు కానీ విపరీతంగా జరుగుతూ ఉంది. ఈయన ఒక గ్యాంగ్ను పెట్టుకున్నాడు, ఆ గ్యాంగ్కు ఒక వాట్సాప్ క్రియేట్ చేసినాడు. ఆ క్రియేట్ చేసి విపరీతంగా అందరినీ పిలిపించుకోవడము, రాళ్లతో దాడి చేయించడము, ఇట్లాంటి చర్యలకు పాల్పడుతున్నాడు తప్ప అక్కడ ప్రజాస్వామ్యం అనేదే లేదు. ఆయన ఎమ్మెల్యే కాదు, ప్రభాకర్ రెడ్డి ఎంపీ కాదు, ఏమీ కాదు, ఒక రాజ్యాంగేతర శక్తి. ఆయన్ను కంట్రోల్ చేస్తే మొత్తం జిల్లాలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అనేది రాదు. చాలా జిల్లాలో ప్రజలు శాంతియుతంగా ఉంటారు. ప్రధానంగా తాడిపత్రి పట్టణంలో ప్రజలు శాంతియుతంగా నివసించాలి అంటే ఆయన నోరు కంట్రోల్ చేయమని చెప్పి ఎస్పీ గారిని అడుగుతా ఉన్నా. మీరు కంట్రోల్ చేస్తే ఇవాళ ప్రభుత్వ ఆదాయానికి కూడా మీరు నిలువరించినట్లు అవుతుంది. ఇవాళ ఎంత ఖర్చు అవుతుందండి? బెటాలియన్ రావాలా, ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తే వచ్చి పోలీసులు వచ్చి కాసుకోవాలా, 2 రోజులు 3 రోజులు ఆడ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్. ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆలోచించమంటారా? ఇవాళ ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడే మాటలకు ఏ ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కూడా సపోర్ట్ చేయడం లే. ఎందుకు చేయడం లేదు? ఈయన మాట్లాడే విధానం అట్లా ఉంది.